రోజు స్వేచ్ఛకు వారసులమని తెలుసుకున్నాము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యాయిరు అనే ఒక ధనవంతుని కుమార్తె అనారోగ్యంలో ఉన్నప్పుడు యేసయ్య చాలా మందిని స్వస్థపరిచాడని విన్నాడు. అప్పుడు అతను యేసయ్యను కనుగొని తన కుమార్తె దగ్గరకు పిలిచినప్పుడు యేసయ్య ఆ బిడ్డను స్వస్థపరిచాడు. యేసయ్య చెప్పిన మాటలు నమ్మినందున అతని కుమార్తె మళ్ళీ మరణం నుండి సజీవంగా లేచి స్వేచ్ఛకు వారసురాలు అయింది. మనం కూడా పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ మనం దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన జీవితాలను అద్భుతంగా వెలిగిస్తాడని నేర్చుకున్నాము. మేము 8వ రోజు దేవుని వాగ్దానానికి వారసులమని తెలుసుకున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానియేలు గురించి తెలుసుకున్నాము. నతానియేలు స్నేహితుడైన ఫిలిప్పు యేసయ్యను కలిసిన తర్వాత ఆ శుభవార్తను తనలోనే దాచుకోలేక ఇతరులకు తెలియజేయాలని అనుకుంటాడు. తన స్నేహితుడైన నతానియేలుకు చెప్పాలని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఫిలిప్పు విశ్వాసం విధేయత ద్వారా నతానియేలు కూడా దేవుడిచ్చే వాగ్దానాలను అనుభవించే అవకాశం పొందుకున్నాడు. అలాగే మనం కూడా దేవుడిని నమ్మి అనేకులకు మాదిరిగా ఉండాలి. యేసయ్య ఇచ్చే వాగ్దానాలను నమ్మాలి. అప్పుడే మనం దేవుడిచ్చే వాగ్దానాలకు వారసులం అవుతామని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్.